మొక్కలు పచ్చగా ఎదిగి పువ్వులు బాగా పూయాలంటే ఈరోజు నేను మీకు ఒక ఫ్రీ ఫర్టిలైజర్‌ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఇదంతా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మొక్కల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇక్కడ చూస్తున్నారా మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు 1, 2 అట్లా మనకు కనిపిస్తే వెంటనే మనం ఇలా చేత్తో నలిపేయొచ్చండి. మనకేం ప్రాబ్లమ్ కాదు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లమ్ అనుకుంటే చేతికి ఏదైనా గ్లౌజ్ అన్నా వేసుకొనైనా మీరు ఈ విధంగా నలిపేస్తే చాలా చాలా బెటర్. అంటే ఆ పెస్ట్ అనేది ఎక్కువ కాకుండా ఉంటది. ఒకవేళ మనం 1, 2 చూసి కూడా చూడనట్టుగా ఉన్నట్టయితే ఆ ఒకటి పోయి మొక్క మొత్తం పాకిపోయి అసలు మొక్క చనిపోయే స్థితిలోకి కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మరి మిల్లీ బగ్స్ అయితే మన మొక్కలకి హాని కలిగిస్తాయి. కాబట్టి మనం చిన్నగా ఉన్నప్పుడు చేతితో నలపొచ్చు. లేదు అంటే రెగ్యులర్గా మనమైతే స్ప్రే చేస్తుండడం వల్ల కూడా పెస్ట్ నుండి నివారణ పొందొచ్చు. అయితే పెస్ట్ ఉన్నా లేకున్నా స్ప్రే చేయడం అయితే అలవాటు చేసుకోవాలండి. పెస్టిసైడ్ ఏదో ఒకటి ఆర్గానిక్గా మనం తయారు చేసుకొని వారము మార్చి అంటే రెగ్యులర్గా ఒకటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం, ఒకటే వంట సోడా స్ప్రే చేయడం అలా కాకుండా మార్చి మనం పెస్టిసైడ్స్ మన మొక్కలకు ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ అయితే మన మొక్కల నుండి తీసుకుంటామండి మనము. ఎందుకంటే మొక్కలున్నాయంటే పెస్ట్ రావడం సర్వసాధారణమే. కానీ మరి ఆ పెస్ట్ రాకుండా చూసుకోవాలి. ప్లస్ వచ్చిన పెస్ట్‌ని కూడా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది మన గార్డెనర్స్‌కి ఐడియా ఉంటేనే మనం గార్డెనింగ్ అయితే చక్కగా చేయగలుగుతాము. ఎక్కువ మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ సర్ఫ్ వేయండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసి, ఒక 10 చుక్కలంత నిమ్మరసం వేసి, తర్వాత మీరు ఆయిల్ అంటే నీమ్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా వంట నూనె ఒక 5 ఎంఎల్ అంత తీసుకొని బాగా కలిపేసి మీరు మొక్క మొత్తం బాగా ఫోర్స్‌గా స్ప్రే చేయండి. ఇలా స్ప్రే బాటిల్‌తోని ఫోర్స్‌గా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అయితే పారిపోతది. ఈరోజు నేను చూపించబోయే ఫ్రీ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఒక బకెట్‌లో నేను ఇక్కడ 2 లీటర్ల నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం ఉల్లిపాయ పొట్టు, ఆ తర్వాత ఆలుగడ్డ పొట్టు వేసినాను. జస్ట్ పీల్స్ మాత్రమే, మనం వీటిని పడేస్తాం కదా, పడేయకుండా జస్ట్ ఒక 2 లీటర్ల నీళ్ళల్లో వీటిని వేసి పెట్టేసి ఒక 2 రోజుల పాటు మీరు పక్కన పెట్టేసిరు అనుకోండి, మంచి ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఇక్కడ చూడండి, దానిలోకి నేను ఇక్కడ మంచిగా నీళ్ళు ఎక్కువ డైల్యూట్ చేస్తున్నాను. సమ్మర్‌లో ఏదైనా కూడా చక్కగా డైల్యూట్ చేసి ఇవ్వండి, ఏ ప్రాబ్లం కాదు. చూడండి, 2 లీటర్ల నీళ్ళకి నేను ఇక్కడ 8 లీటర్ల నీళ్లు కలుపుతున్నాను. ఎట్లా అంటే ఇది 10 లీటర్స్ బకెట్ అనమాట. దానిలో 2 లీటర్స్ ఫర్టిలైజర్ అయితే మిగతాది మొత్తం నింపేస్తున్నాను. అయితే టోటల్‌గా 10 లీటర్స్ తయారైపోయింది. 8 లీటర్స్ వాటర్ కలిపినాను. ఓకేనా? ఈ విధంగా మనము పల్చగా చేసి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మరి మంచి రిజల్ట్ ఉంటుందండి సమ్మర్‌లో. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ నేను మొక్కలకి ఇచ్చి కూడా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చక్కగా తయారైపోతుంది. కొంచెం ఫర్మెంట్ జరిగిన తర్వాత దీంట్లో మంచి మైక్రోబ్స్ అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ గులాబీ మొక్కకి నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే మీరు మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాలిడ్ కానీ లిక్విడ్గా కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఫర్టిలైజర్ ఫస్ట్ మొక్కని కొంచెం మట్టి వాటర్తో తడపండి. తడిపిన తర్వాత కొన్ని నీళ్ళతో తడిపిన తర్వాత మీరు ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి. ఈ ఫర్టిలైజర్‌లో మొక్కలకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఇంకా మంచి మినరల్స్, మైక్రోబ్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఈ ఫర్టిలైజర్ రూట్స్‌ని బాగా యాక్టివేట్ చేస్తది. మొక్క హెల్తీగా పచ్చగా గ్రో అవుతది. అదేవిధంగా పువ్వులు కూడా బాగా పూస్తాయి. ఈ ఫర్టిలైజర్‌ని గులాబీలకు, మందారాలకే కాకుండా అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. వారానికి ఒకసారి ఈ ఫర్టిలైజర్‌ని మనం మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, గులాబీ మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈ ఆనియన్ పీల్స్ కానీ, పొటాటో పీల్స్ కానీ దాంట్లో పడినప్పుడు మనము వెంటనే తీసేయడం మంచిది. ఎందుకంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి గులాబీ మొక్కలలో పడనివ్వకండి. ఇంకా వేరే మొక్కలైతే పర్వాలేదు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. Thank you.